ఇంకా రాకమాయే 6 కాబట్టే సూర్యుడు పోవట్టే. అసలే 6 అయితే నాకు కళ్ళు కనబడవు. ఈ రేచికెట్ పాడగాను నన్ను విడిచిపెడతలేకపాయే. 6 అయితే చికెన్ ఎట్లా ఉండాలో ఏమో. చికెన్ తీసుకో. చికెన్ తీసుకొస్తాను 4 గంటలకు పోయినోటి. ఇప్పుడు వచ్చేది ఏ మధ్యలో మీ చెల్లెక ప్రణిత కలిసింది. కలిస్తే నా బుర్రంతా తిందే. నువ్వు చికెన్ అడిపో. సరే. ఈ సాయిగడ్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తాడు? హలో హలో సీను, బాగున్నావారా? బాగున్నారా? బాగున్నా. అరే సీను, నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నారా? అమ్మ బాబాయ్, కొంపదీసి నా ఫోన్ పైకి ఓ 20,000 కొట్టి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నావు ఏంద్రా? అరే అంతకంటే ఎక్కువరా, ఒక్కసారి మీ తలుపు తీసి చూడు. తలుపు తీసి చూడనా? కొంపదీసి నా కోసం బెంజ్ కారు కొని మా ఇంటి ముందుకి ఇట్లా పెట్టావు అయింద్రా? ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఒక్కసారి తలుపు తీయరా. అరే సీను, సర్ప్రైజ్ నేనేరా. నువ్వు ఫ్రెండురా. అరే నువ్వు ఫ్రెండురా. అరే ఏడికి వచ్చినవురా? ఎందుకు వచ్చినవురా? ఏమిటండి మీరు మాట్లాడేది? అరే పక్కూర్లా పనుండి వచ్చిండ్రా. నేను చూడక బారు అవుతుంది కదా. నేను చూసి నీతో దావతి చేసుకొని ఈ రాత్రికి ఇక్కడే అనుకొని తెల్లారి పోతారా. ఏంది వీడు ఈ రాత్రికి ఇక్కడనే ఉంటాడా? వామ్మో, నా పెండ్లానికి రేచీకటి ఉందని తెలిస్తే వీడు ఊరంతా టామ్ టామ్ చేస్తాడు. ఇప్పుడు ఎలా దేవుడా? అరే ఏంద్రా ఇంతసేపు ఇంట్లోకి రమ్మని వెళ్తలేవు? నేను హట్ అయినరా. అదేం లేదురా సాయి, దా లోపలికి రా. అరే సీను, చెల్ల మీద కనబడతలేదు. ఇంట్లో ఉందిరా. రమ్మన్రా, వాళ్ళ అన్నయ్య వచ్చిన. కీర్తి, సీను చెప్పు. ఒకసారి ఇంట్లోకి రా. ఆగండి, టైం అవుతుంది, నేను చికెన్ వండాలి. అరే కీర్తి ఇంట్లో ఏదో పని చేసుకుంటున్నా. నువ్వు రావురా. చెల్లమ్మ, మీ సాయం నచ్చనమ్మా, రామ్మా. ఏంది, మా సీన్ ఫ్రెండ్ సాయంలో వచ్చిండా? వామ్మో, అసలే టైం 6 కాబోతుంది. 6 దాటితే నాకు కళ్ళు కనబడు. నాకు ఈ రేచీకటి ఉందని తెలిస్తే నా పరువంతా పోతుంది. చెల్లమ్మ, మీ సాయం నచ్చనమ్మా, రామ్మా. అన్న అత్తున్నా. అన్నయ్య బాగున్నావా? చెల్లమ్మ, ఎన్ని రోజులు అవుతుందమ్మా నేను చూసి. నీ చేతి వంట తిని మా సీన్ గారు దావ తీసుకొని రేపు పొద్దున పోతా, ఓకేనా? వామ్మో, ఏంది సాయన్న ఇన్నే ఉంటాడా? రేపు పొద్దున్న పోతాడా? వామ్మో, నాకు రేచీకటి ఉందని తెలిస్తే నా పరువు అంతా పోతుంది. దేవుడా. చెల్లెమ్మ, నీ చేత్తో ఏది వండి పెట్టినా బాబా చిబిరియా లెక్కుంటది. ఈ రోజు నాకు చికెన్ వండి పెట్టాలి. సరే అన్నయ్య, మీకు మంచి రుచికరమైన చికెన్ ఫ్రై వండి పెడతా. చెల్లెమ్మ, పొద్దు నుంచి ఏది లేదు, బాగా ఆకలి అవుతుంది. తొందరగా చికెన్ అండు. ఇది ఇంట్లోకి పోయి వంట ఎట్లా అంటుంది? దీనికి రేచీకటి, కళ్ళు కనబడతలేవు. నేను ఏదో రకం మేనేజ్ చేయాలి. అరే మీ చెల్లె కంటే నేనే మంచిగా ఆడతారా? నేను వంట అన్నంత లోపల నువ్వు పెగ్గైరా. ఏ ఆగరా, వాంటి గురించి నీకేం తెలుసురా? అందులో ఏమేయాలో నీకేం తెలుసు? చెల్లెమ్మ, నువ్వు వెళ్ళి చికెన్ ముక్కలు కరకలాడే చిప్స్ టైపు వేసి తీసుకురామ్మా. అరే
ఆగురా, నీకు తెలియదు. అరే సీను నువ్వు ఉండరా, నీకేం తెలియదు. చెల్లెమ్మ నువ్వు వంటలోకి వంట అయిపో. వామ్మో ఈ వంట రూమ్ సైడ్ ఎట్లా పోవనేమో. సరే అన్నయ్య. తుఫాన్ వచ్చే ముందు గింతే సమ్మగా ఉంటది. చెల్లెమ్మ టీవీ సెట్ ఎందుకు పోతున్నావు? వంట రూమ్లోకి పో. అయ్యో నేను వంట రూమ్లో కనుక్కొని టీ కాడికి వెళ్తున్నానా? ఇప్పుడు ఎలాగైనా మేనేజ్ చేయాలి. అన్నయ్య మీకు బోర్ కొట్టకుండా టీవీ పెడదామని వచ్చినా. పెట్టు పెట్టు, కొత్త పాటలు పెట్టు మా సీన్ గాని. ఇదేంది మళ్ళీ ఇడికి వస్తుంది? అమ్మో చెల్లెమ్మ మా దగ్గరికి వస్తున్నామేందమ్మా? నేను మళ్ళా వీళ్ళ దగ్గరికి వస్తున్నానా? అయ్యో దేవుడా, ఇప్పుడు ఏదో రకంగా తప్పించుకోవాలి. ఒక ఐడియా. అన్నయ్య మీకు నీళ్ళున్నాయా లేవా అని చూడడానికి వస్తానా. అయ్యో చెల్లెమ్మ నీడికి ఇట్లా అన్నున్నాయి, నువ్వు పోయి చికెన్ తోటి చెడుగుడు ఆరేసేయి. నా ఫ్రెండ్ మన ఇంటికి గెస్ట్ గా వస్తే మందులోకి కనీసం వాడికి స్టఫ్ ఉడుతలేదే. ఈ ఖాళీ ప్లేట్ గిడేందుకు పెట్టినవే? వంట రూమ్ లో పెట్టక అమ్మా మా సీన్ మంచి ఐడియా చేసిండు. నేను ఆ సౌండ్ వినుకుంటూ వంట రూమ్లోకి పోతా. ఓకే వంట రూమ్కి అయితే వచ్చిన, కానీ వంట సామాన్ ఎక్కడుందో ఏమో. ఇప్పుడు చికెన్ ఎట్లా ఉండాలి దేవుడా? స్టవ్ స్టవ్ ఉంది. స్టవ్ మీద అయితే గిన్నె ఉంది. నూనె ఎక్కడ ఉంది? నూనె దొరికింది. ఉల్లిగడ్డ వేయాలి. ఉల్లిగడ్డ వేసిన తర్వాత మిర్చి వేయాలి. ఎక్కడ ఉంది మిర్చి? అమ్మయ్య మిర్చి కూడా అయిపోయింది. ఇంకా డాల్డా వేద్దాం. డాల్డా దొరికింది. డాల్డా అయిపోయింది. తర్వాత చికెన్ వేద్దాం. చికెన్ అయిపోయింది. తర్వాత మసాలా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చికెన్ మసాలా. అమ్మయ్య చికెన్ మసాలా వేసినాక మస్తు స్మెల్ వస్తుంది. ఇంకా కారం పొడి వేయాలి. కారం పొడి ఇక్కడ ఎట్లా పెట్టిన అప్పుడు. అమ్మ మెత్తగా ఉన్నదంటే ఇదే కారం పొడి. కారం అయిపోయింది. ఇప్పుడు ఉప్పు వేయాలి. ఉప్పు ఎక్కడ పెట్టా? ఉప్పు దొరికింది. అమ్మయ్య అన్నీ వేసా.
అబ్బా ఏం గుమ్మ గుమ్మ వాసన వస్తుందిరా. మా చెల్లె వంట వండితే అద్భుతమేరా, అద్భుతం. వామో దీనికి అసలే రేచీకటి. ఇది వంట ఎట్లా వండుతుందో ఏమో.